అలసిన మీ శరీరానికి శక్తి, బలం, ఆరోగ్యం కావాలా? సెకండ్ శిలాజిత్ రెజిన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. టోల్ ఛార్జెస్ మనం వెళ్తున్న కొద్ది నేషనల్ హైవేస్ మీద అందరూ టోల్ ట్యాక్స్లు ఆల్మోస్ట్ అందరూ పే చేసే ఉంటాము. ఎందుకు పే చేస్తున్నాం అనే క్వశ్చన్ ఎంతమందికి వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో అయితే టోల్ గేట్సే పూర్తిగా ఎత్తేయాలి అని చెప్పేసి హైకోర్టులో కేసు వేశారు మన నరేష్ గారు అనమాట. అడ్వకేట్, ఆయనే కేసు వేశారు. సో ఎందుకు వేశారు అనే విషయం గురించి మాట్లాడదాం. హలో అండి. హైకోర్టు మీరే అడ్వకేట్ అయ్యండి, మీరే టోల్ గేట్లు ఎత్తేయండి అని మీరు ఒక కేసు వేశారు. ఎందుకని వేశారు అసలు? అంటే టోల్ ట్యాక్స్లు మామూలుగా అందరం కడతానే ఉంటాం కదా, దానికి ఎందుకు టోల్ గేట్లు ఎత్తేయాలి పూర్తిగా అని? ఎందుకంటే ఈరోజు వ్యవస్థ ఏ విధంగా ఉంటుంది అంటే, ఇప్పుడు మనకు తరచూ కూడా సమాజంలో మోసాలు ఏ విధంగా జరుగుతాయి, ఏ విధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పని ప్రభుత్వం వారు ఎస్ఎంఎస్ల ద్వారా, కాలర్స్ ట్యూన్స్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉంటారు. పేపర్లో యాడ్స్, టీవీల్లో యాడ్స్, ఇవన్నీ కూడా చేస్తూనే ఉంటారు. ఎందుకంటే కనుక ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి, రైట్, పౌరుల యొక్క రక్షణ, శాంతి భద్రతలు, ఇవన్నీ కూడా చూడటం. అదే ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తే, ప్రజలు మోసం చేస్తే ఎలా మోసం చేస్తుంది? ఇప్పుడు నేను చెప్తాను ఏ విధంగా ప్రభుత్వము ప్రజల్ని మోసం చేస్తుంది, ఎస్పెషల్లీ వాహనదారులు మోసం చేస్తుంది అనే విషయాన్ని నేను ఇప్పుడు మీ ముందు చెప్తాను. ఈరోజు మీరు ఒక కొత్త వెహికల్ కొనుక్కున్నారు అనుకోండి, దానికి రోడ్ ట్యాక్స్ అనేది ఉంటుంది, దాన్ని లైఫ్ ట్యాక్స్ అని కూడా అంటారు, రైట్? అయితే ఈ రోడ్ ట్యాక్స్ ఏ ప్రాతిపదికన తీసుకుంటారు అని అంటే కనుక వెహికల్ యొక్క సామర్థ్య ఆధారంగా రోడ్ ట్యాక్స్ అనేది కలెక్ట్ చేస్తారు. అంటే ఈరోజు ఒక టొయోటా ఫార్చునర్ వెహికల్ ఉందని అనుకుందామండి, దాని కాస్ట్ 50 లక్షలు అనుకుందాం, ఎక్స్ షోరూమ్ ప్రైస్. 50 లక్షలకి వాళ్ళు ఒక 14%, అంటే దాని సామర్థ్యాన్ని బేస్ చేసుకుని 14% రోడ్ ట్యాక్స్ అనేది విధించడం జరుగుతుంది. అంటే దాని అర్థం ఏంటి అని అంటే కనుక ఆ యొక్క వెహికల్ సామర్థ్యము గంటకి 220 కిలోమీటర్లకు మించి వెళ్ళగల ఇంజిన్ సామర్థ్యం, సిసి అంటారు దాన్ని, సామర్థ్యం ఆ యొక్క వెహికల్కి ఉంది. కాబట్టి ఆ వెహికల్ మా రోడ్డు మీద జీవితకాలం తిరగడానికి మేము విధించే పన్నే రోడ్ ట్యాక్స్. క్లియర్? సో 50 లక్షల దానికి 14% ట్యాక్స్ అంటే అప్రాక్సిమేట్లీ ఎంత అవుతుందండి? 7,50,000 రూపాయలు అవుతుంది అప్రాక్సిమేట్లీ, రైట్? అంటే 7,50,000 రూపాయలు మనము ఆ యొక్క వెహికల్కి రోడ్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నాం. ఎవరికి? ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి, నథింగ్ బట్ ప్రభుత్వానికి పే చేస్తుంటాం. ఎందుకు? జీవితకాలం మన యొక్క వెహికల్ రోడ్డు మీద తిరగడానికి అందుకు తగిన వసతులు, రోడ్లు రాష్ట్ర ప్రభుత్వాలు మనకి కల్పించడానికి వసూలు చేసే ట్యాక్స్. క్లియర్? డన్. అదే ఒక మారుతి ఆల్టో కారు, ఒక 800 కారు, లేదు అంటే కనుక ఒక వేగనార్ కారు మీరు కొన్నారనుకోండి, దాని ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఒక 5 లక్షలు ఉందనుకోండి, దాని ఆధారంగా రోడ్ ట్యాక్స్ అనేది వసూలు చేయడం జరుగుతుంది, రైట్? అంటే 5 లక్షలకి సరే 14% వేసుకున్నాము అని అంటే కనుక అది ఆబ్వియస్లీ ఒక 60,000-70,000 అనేది వసూలు చేస్తాం జరుగుతుంది. ఓకేనా? ఫార్చునర్కి 4 టైర్లు ఉంటాయి, వేగనార్కి 4 టైర్లు ఉంటాయి, కానీ సామర్థ్యం వేరు, రెండు ఒకే రోడ్డు మీద తిరగాలి. సో కాబట్టి సామర్థ్యం అంటే వేగనార్ సామర్థ్యం ఉంటుంది గంటకి ఒక 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్లో ప్రయాణించే సామర్థ్యం ఈ వెహికల్కి ఉంది. కాబట్టి దాని ఆధారంగా మేము ట్యాక్స్ వసూలు చేస్తున్నాం అని చెప్పని తీసుకుంటా ఉంటారు. దట్స్ గ్రేట్. అంటే వెహికల్ యొక్క సామర్థ్యాన్ని బట్టి ట్యాక్స్ అనేది వసూలు చేస్తున్నారు కదా. క్లియర్? నౌ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే, ట్యాక్స్ కడుతున్నాము, మనం మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నాము, వెహికల్ రోడ్ల మీద తిప్పుతున్నాము. ఈరోజు మీరు చూడండి, ఔటర్ రింగ్ రోడ్ మీద 140 కిలోమీటర్ల సామర్థ్యం వేగంతో నేను నా ఫార్చునర్ కారులో వెళ్తున్నానండి. నా ఫార్చునర్ కార్ సామర్థ్యం ఎంత? 200 కిలోమీటర్లకి మించి. అందుకు తగినంతగానే కదా మీరు రోడ్ ట్యాక్స్ వసూలు చేశారు. నేను ఎంత వెళ్తున్నాను? 140. దానికంటే తక్కువనే వెళ్తున్నా. ఏమవుతుంది? నాకు 1000 అబోవ్ ఫైన్ నాకు ఇంపోజ్ చేస్తారు. అవునా? ఖచ్చితంగా చేస్తారు. అంటే నువ్వు
పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నావు ఎస్, అది ఏ వెహికల్ అయినా దాని మీద స్లోగానే వెళ్ళాలి కదా, ఎస్. అప్పుడు మీరు ఏం చేస్తారు? నన్ను మోసం చేస్తున్నారా లేదా? అంటే పరిమితికి మించి నేను వెళ్తున్నప్పుడు అటువంటి వాహనాల్ని మీరు అనుమతి ఎందుకు ఇస్తున్నారు మరి అమ్మడానికి? మీరు రోడ్ ట్యాక్స్ ఎందుకు చేస్తున్నారు? మరి రోడ్ ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తున్నారు చెప్పండి? వావ్, పరిమితికి మించి మీరు ఆల్రెడీ నాకు పర్మిషన్ ఇచ్చారు. Right. పర్మిషన్ ఇచ్చినప్పుడు నేను వెళ్తాను. సీసీ అంటే ఏంటి? నా యొక్క బండి దూకుడు ఎస్, 200 కిలోమీటర్లకు మించి దూకుతుంది ముందుకి, ఆ స్పీడ్లో వెళ్తుంది. దాన్ని మీరు అప్రూవ్ చేశారు, అవును. దానికి తగినంత ట్యాక్స్ తీసుకున్నారు, రోడ్డు కూడా ప్రొవైడ్ చేస్తామన్నారు, అదే కదా. కానీ 140 మీద వెళ్తే లేదా 130 మీద వెళ్తే మీరు 1000కి మించి 1035, 1050 చలానా ఇంపోజ్ చేస్తున్నారు. అంటే అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు, ఇక్కడ ₹5 మళ్ళీ డబ్బులు తీసుకుంటున్నారు, నిలువు దోపిడీ చేస్తున్నారు. మోసమా కాదా? మోసమే, రైట్. ఖచ్చితంగా మోసం. దాని తర్వాత ఈరోజు ఇక్కడి నుంచి మనం విజయవాడ వెళ్ళాలి, లేదు అని అంటే బెంగళూరు వెళ్ళాలి, చెన్నై వెళ్ళాలి, చెన్నై సమ్ ఎక్స్వైజెడ్ వెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ వెళ్దాం, ఓకే, కొద్దిసేపు సరదాగా ఇట్లా వెళ్దాం. రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మీకు నేషనల్ హైవే స్టార్ట్ అవుతుందండి. రైట్, అంటే ఫస్ట్ టోల్ గేట్ వస్తుంది. రామోజీ ఫిలిం సిటీ దాటిన దగ్గర నుంచి మీకు విజయవాడ వెళ్ళే వరకు 4 టోల్ గేట్లు ఉంటాయి. ఓకే, అంటే 4 లైక్ 450 రూపీస్, 500 రూపీస్ మనకి టోల్ ట్యాక్స్ అవుతుంది. అవును. మనకి కోదాడ వరకు వెళ్ళాలి, రైట్. కోదాడ వరకు వెళ్ళాలి అని అంటే కనుక మ్యాక్సిమం 3 టోల్ గేట్లు దాటాలి, ఓకే, 3 టోల్ గేట్స్ దాటాలి. ఖచ్చితంగా 3 టోల్ గేట్స్ దాటినప్పుడు 350 రూపీస్ ఎంతో టోల్ ఛార్జెస్ పడుతుంది. నేనేమంటానంటే, నేను వెహికల్ కొనేటప్పుడు మీరు రోడ్ ట్యాక్స్ వసూలు చేశారు. ఎందుకు? నా వెహికల్ తిరగడానికి, రోడ్డు మీద తిరగడానికి కావాల్సిన సదుపాయం రోడ్లు మీరు ప్రొవైడ్ చేస్తారని చెప్పి, స్టేట్ రోడ్స్, స్టేట్ జీవితకాలం. మరి మీరు ఇక్కడ రామోజీ ఫిలిం సిటీ దాటినాక డైరెక్ట్ నేషనల్ హైవే ఎక్కిచ్చేస్తున్నారు. స్టేట్ రోడ్ ఏది మరి? ఓకే, స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయాలి కదా మీరు. నేను నిదానంగానే వెళ్తాను. టోల్ ట్యాక్స్లు ఎందుకు పే చేయమంటారు? బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే అధిక వేగంతో సురక్షితంగా మీ యొక్క గమ్యస్థానానికి చేరడానికి మేము తగిన రోడ్లని, సదుపాయాలని మేము మీకు కల్పిస్తున్నాం కాబట్టి మీరు అమౌంట్ ఇవ్వండి అని అంటారు. నేనేమంటున్నా అంటే కనుక అంత ఫాస్ట్గా, అంత దూకుడుగా వెళ్ళే అవసరం నాకు లేదు. నిమ్మలంగా వెళ్తా, 50 మీద పోతా, 60 మీద పోతా. నాకు స్టేట్ రోడ్, స్టేట్ రోడ్ ఏది? స్టేట్ రోడ్ ప్రొవైడ్ చేయలేదు కదా. మీరు నన్ను కంపేర్ చేస్తున్నారు నేషనల్ హైవే ఎక్కమని చెప్పని. రైట్, నాకు అవసరం లేదు నేషనల్ హైవే, నేను స్టేట్ వెళ్ళి పోతా. కానీ ఏది స్టేట్ రోడ్డు లేదు, లేదు. అంటే మోసం చేశారా లేదా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఓకే, కోదాడికెళ్ళో, సూర్యాపేటకెళ్ళో, విజయవాడకెళ్ళో మీరు హైదరాబాద్ వస్తారు. హైదరాబాద్లో ఎటుకే వెళ్ళాలి మీరు? గచ్చిబౌలి వెళ్ళాలి, లేదంటే నానక్రామ్ కూడా పోవాలి. ఎస్, ఈ రామోజీ ఫిలిం సిటీ దాటిన తర్వాత మీకు ఏం ఉంటుంది అంటే కనుక ఒక అవుటర్ రింగ్ రోడ్ ఎక్కనికి లెఫ్ట్ సైడ్ వే ఉంటుంది. అవును. మీరు ఫాస్ట్గా, తొందరగా, సేఫ్గా గచ్చిబౌలి వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ ఎక్కుతారు. ఓకే, అకార్డింగ్లీ టోల్ పే చేస్తారు. ఓకే, మీకు అవసరం లేదు, ఏం చేస్తారు? సిటీలోకి వెళ్ళి వస్తారు. ఆప్షన్స్ ఆర్ దేర్ ఉంది. మరి ఇప్పుడు విజయవాడ వెళ్ళాలన్నప్పుడు ఆప్షన్స్ లేవు కదా స్టేట్ రోడ్కి. ఓకే, డైరెక్ట్ హైవే ఎక్కిచ్చేస్తున్నారు. అది బలవంతం కదా. నేషనల్ హైవే ఎక్కాల్సిన అవసరమే లేదు మాకు. లేదు, స్టేట్ రోడ్లో వెళ్తాను. నువ్వు ట్యాక్స్ తీసుకుంది అందు గురించే కదా. స్టేట్ ట్యాక్స్ ఎందుకు? అందు గురించే కదా స్టేట్ రేట్ ప్రొవైడ్ చేస్తానని చెప్పి. బట్ వేర్ ఇస్ స్టేట్ రోడ్? మళ్ళీ డబ్బులు కట్టించుకోవడానికి మీరే అక్కడ ఒక రోడ్ వేసి నేషనల్ హైవే మీద వెళ్ళి మీరు డబ్బులు కట్టమంటున్నారు మమ్మల్ని. డబుల్ దోపిడీ. సో కాబట్టి వీటిలన్నిటినీ కూడా క్రోడీకరించి నేను హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయడం జరిగింది. ఓకే, దాని మీద ఏమైనా వాదించారా? కేసు అసలు ముందుకు వెళ్తుందా? అంటే ఫస్ట్ వెళ్తుందండి, దాని తర్వాత నిదానంగా వెళ్తుంది. ఓకే, సో వేసిన తర్వాత నేను మీ ముందు ఏ విషయాలు అయితే పెట్టానో అదే విషయాల్ని నా కేసులో కూడా పెట్టడం జరిగింది. జడ్జి వారి ముందు కూడా నా యొక్క వాదనల రూపంలో చెప్పడం జరిగింది. ఓకే, ఇన్ఫ్యాక్ట్ జడ్జి వారు కూడా చాలా సర్ప్రైజ్ ఫీల్ అవ్వడం జరిగింది. మంచి వ్యాలిడ్ పాయింట్ ఇదని చెప్పని. ఓకే, అదేవిధంగా ఇంకొక వాదనలప్పుడు ఇంకొక విషయం ఏమొచ్చింది అని అంటే కనుక, ఈరోజు టోల్గేట్ల దగ్గర మీరు వెళ్తే కనుక నేషనల్ హైవే అథారిటీస్ యాక్ట్లో సర్టైన్ పర్సన్స్ని ఎగ్జామ్టెడ్ కేటగిరీలో పెడతారు. అంటే ఏంటి? వాళ్ళు టోల్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఎవరు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, గవర్నర్లు, జడ్జిలు, రాష్ట్రపతులు, మిలిటరీ పర్సన్స్, అంబులెన్స్లు, ఫైర్ సర్వీసెస్,
వీళ్ళందరూ ఉంటారు. అదేవిధంగా అత్యంత ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్న వాళ్ళు, అశోక చక్ర లాంటి అటువంటి అవార్డులు అందుకున్న వాళ్ళందరూ ఓకే దట్స్ దేశం కోసం పోరాడుతున్న వాళ్ళకి మీరు చేయండి, మాకు ఇబ్బంది లేదు. అంబులెన్స్కి చేయండి, ఇబ్బంది లేదు. ఫైర్ సర్వీస్ ఎమర్జెన్సీ, ఎమ్మెల్యేలకి ఎంపీలకి వీళ్ళందరికీ కూడా ఎగ్జామ్షన్ కేటగిరీ అంట. మీ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, వాళ్ళకేమో ఎగ్జామ్షన్ ఇస్తున్నారు. మరి వేర్ ఈస్ ద ఆర్టికల్ 14? ఓకే, అందరూ సమానం. అందరూ సమానమే కదా, అందరూ అదే రోడ్డు మీద కదా వెళ్ళేది. మరి ఎగ్జామ్టెడ్ కేటగిరీ అన్నప్పుడు వాళ్ళు కార్లు కొంటున్నప్పుడు వాళ్ళకి ఎగ్జామ్టెడ్ ఇవ్వట్లేదుగా. వాళ్ళ కార్ల మీద కూడా మీరు రోడ్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు కదా. చేస్తున్నారుగా, రైట్. ఇప్పుడు ఎవరికైతే నేషనల్ హైవే అథారిటీస్ యాక్ట్ లో ఎగ్జామ్షన్ అని చెప్పి అని అన్నారో వాళ్ళు కార్లు కొంటున్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉండి నేను కారు కొంటే నా దగ్గర రోడ్ ట్యాక్స్ తీసుకుంటున్నావుగా నువ్వు. రోడ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ లేదే, దాని అర్థం ఏంటి? అయితే ఏంటి, నువ్వు కట్టాల్సిందే, రోడ్డు మీద తిరుగుతుంది కదా నీ వెహికల్ అంటున్నావు, మరి అక్కడికి వెళ్ళేటప్పుడు ఎగ్జామ్షన్ అంటున్నావు. ఓకే, టోల్ దగ్గర ఎగ్జామ్షన్ వస్తుంది, ఇక్కడ రావట్లేదు. మరి అది మోసం కదా. ఇప్పటి వరకు అసలు అలాంటి కేసులు ఎవరు రేస్ చేయలేదండి? ఇటువంటి అసలు ఎవరు చేయలేదండి, పట్టించుకోరు. కట్టేస్తున్నావు అని చెప్పని ఏదో ఇక నడుస్తుంది కదా, అందరు నడుస్తుంది. అంటే ఇంతమంది వెళ్ళంగా లేని ఇక మన ఒక్కలే మేధావులో ఈ పాయింట్ చేసి పిచ్చోడు అంటారేమో అని చెప్పని అట్లా ఎవరికి రాదు. బట్ ఇది నేను చేసినప్పుడు కూడా చాలా మంది అప్రిషియేట్ చేశారు. అసలు వాటి లాజిక్ అని చెప్పని అన్నారు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇక డబ్బాలన్నీ కామనే, ఏదో మనం ముందుకెళ్ళినప్పుడు వెనక డబ్బా కొట్టడం ఇవన్నీ కామనే. సో మనం ఫైట్ చేస్తున్నాము. అది హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ అయినా జరిగింది. ఏదో ఒక రోజు అయితే కనుక దాంట్లో ఒక పాజిటివ్ ఉత్తర్వులు వస్తుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను. మరి స్పీడ్ ఛార్జెస్ అంటే మన వెహికల్ కి పర్మిషన్ ఉన్నా కూడా ఆ స్పీడ్ ఛార్జెస్ పడ్డప్పుడు మనం ఖచ్చితంగా కట్టాల్సి వస్తుంది, కట్టిపిస్తారు. అప్పుడు మనం ఏమైనా కేసు వేయగలమంటారు వెనక్కి? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇవన్నీ కూడా చేసుకుంటా ఛాలెంజ్ చేయాలి, యాక్ట్ని ఛాలెంజ్ చేయాలి. అదేవిధంగా ట్యాక్సేషన్ ఛాలెంజ్ చేయాలి. ఎందుకు అంటే కనుక ఈ మోటార్ వెహికల్ యాక్ట్లో ఉన్న ట్యాక్సేషన్ టర్మ్స్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో, స్టేట్ పాలసీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఛాలెంజ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ అది ఎవరు చేయాలి? ఎవరికైతే కనుక చలాన పడుతుందో వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు వాళ్ళు చెయ్యాలి అని అంటే కనుక పడిన 1000 రూపాయల గురించి ఇప్పుడు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టి కోర్టులో కొట్లాడతాడా? బుద్ధున్నట్టు ఎవడైనా పని చేస్తాడా అని చెప్పని అంటారు. ఎగ్జాక్ట్. అందుకే ముందుకు వెళ్ళట్లేదు, గమ్మున పట్టుకి జరిగిపోతూ ఉన్నాయి. రైట్, కరెక్ట్. ఈరోజు ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. వాళ్ళు స్పీడ్ గన్స్ పెట్టి మనకి ఫోటో కొడతా ఉంటారు. దాని ప్రకారం మీరు ఈ విధంగా చలానా కట్టాలి, ఇంత దాటారు స్పీడ్ అని చెప్పని అంటారు. నేనేమంటాను అని అంటే కనుక ఈరోజు ఒక వాటర్ బాటిల్ కొంటే ఆ వాటర్ బాటిల్ మీద ఎక్స్పైరీ డేట్ ఏముంది అని చెప్పి చూస్తాం. అవునా? మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు ఉంది, ఎక్స్పైరీ డేట్ ఏముంది, ఎంఆర్పి ఏముంది అని చెప్పేస్తాం. బేసిక్ అవి చూసిన తర్వాత మనం వాటర్ అనేది తాగటం జరుగుతుంది. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది అనుకోండి, మనం తాగం. అదేవిధంగా ఒక 10 రూపాయల వాటర్ బాటిల్కి మనం ఎక్స్పైరీ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇప్పుడు పోలీసులు నువ్వు అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ముందుకు వెళ్ళావు అని చెప్పని చలానా పంపిస్తున్నప్పుడు ఏ ప్రాతిపదికన వాళ్ళు పంపిస్తున్నారు? వాళ్ళు చెట్ల మధ్యలో కూర్చొని స్పీడ్ గన్ పెట్టి ఫోటోలు కొడతా ఉంటారు. మరి ఆ యొక్క మిషన్ సామర్థ్యతని క్యాలిబర్ని మీరు ఏ ప్రాతిపదికన చూస్తున్నారు? నేను ఎట్లా నమ్మాలి? మిషన్ మాల్ ఫంక్షన్ ఉంటే సరిగ్గా పని చేయకపోతే డిఫాల్ట్గా కొడతానే ఉంటుంది, వచ్చిన కొడతా ఉంటుంది. ఎవరు అడగాలి అది? ఆ మిషన్ యొక్క సామర్థ్యత ఏ విధంగా ఉంటుంది? ఈ రోజు మీరు ఒక వెహికల్ తీసుకుంటున్నప్పుడు పొల్యూషన్ చెక్ అంటున్నారు. అదేవిధంగా సర్టైన్ ఇయర్స్ అయిపోయిన తర్వాత దాన్ని చెక్ చేస్తారు. మళ్ళీ కన్సర్న్ ఆర్టీఓ వచ్చి ఇన్స్పెక్ట్ చేస్తాడు. ఈరోజు స్కూల్స్ ఓపెన్ అయినాయి, బస్సులు తిరగాలి అంటే కనుక ఇన్స్పెక్షన్ అనేది మ్యాండేటరీ. ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. ఎందుకు అని అంటే కనుక అది మిషన్, దాని యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ఫిట్ గా ఉందా లేదా, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఎన్ని రోజులు అది పనిచేస్తాయని చెప్పి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇష్యూ చేయాలి. మరి మీరు ఏ గన్ అయితే వాడుతున్నారో దానికి ఫిట్నెస్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేయాలి? ఎవరు ఇష్యూ చేశారు? మీరు చలాంతో పాటు ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇస్తున్నారా మాకు? మేము ఎట్లా నమ్మాలి దాని యొక్క సామర్థ్యతని? మిమ్మల్ని నమ్ముతాం, మిషన్ యొక్క సామర్థ్యత ఎట్లా నమ్మాలి? ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేయొచ్చుగా మనం. చెయ్యొచ్చు, నేను అందు గురించి అంటున్నాను. చెయ్యొచ్చు, చెయ్యాలి, కానీ చెయ్యరు అని అంటున్నాను. ఓకే, అది మారదు అంతే. ఇప్పుడు దానికోసం మన 1000 రూపాయల కోసం ఎందుకంత ఖర్చు పెట్టి తిరిగి మనకు అవసరమా? గమ్మున వెళ్ళిపోతే ఆ 1000 రూపాయలు ఏముంది, ఎక్కడో 100 కడుతున్నాం, ఈ 1000 రూపాయలు ఏముంది కట్టేస్తాం. ఆ భావనే ప్రభుత్వం ప్రజల్ని మోసగించి ఈ విధంగా ఎడిషనల్ ట్యాక్సెస్ రూపంలో జనాల దగ్గర నుంచి వసూలు చేయడానికి ఒక సులభమైన మార్గం కింద ఎంచుకోవడం జరిగింది. అదొక ఆదాయ మార్గం అయ్యింది. రైట్, ఓకే అనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు